every child with comfort and యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాల్లో, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం మీద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. బైబిల్లోని ఒక మహిమ ప్రదేశం ఈ ప్రదేశమే. చూడండి ఎంత అద్భుతమైన ప్రదేశానికి యోహాను వచ్చాడో. నేను ఇంకా ముందు నుంచి చదువుతున్నాను. 16వ వచనం, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఎంతో తేజస్సుతో ఉన్న ఆ ప్రభుని, సూర్యుని చూస్తేనే మన కళ్ళు టప్ అని పేలుతాయి. సూర్యుని ఎవడో చూడలేడు, క్రీస్తును అంతకంటా చూడలేరు. క్రీస్తే సూర్యుని సృజించాడు. దేవుడు మనకి ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడు? యేసుక్రీస్తు పాత నిబంధనలో కూడా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగేను అనే మాట రాయబడి ఉంది. అంటే వెలుగు అనగా యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు మొట్టమొదట సృష్టించింది తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తునే సృష్టించుకున్నాడు. తన పోలికలో, తన రూపులో, తన తేజస్సులో, తన మహిమలో ఒక్క యేసుక్రీస్తే ఉన్నాడు. ఆదాము కాదు, యేసుక్రీస్తు మహిమ తేజస్సులో సృజించబడ్డాడు. అందుకనే యోహాను సువార్త 8:12లో, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్న మాట ప్రపంచంలో ఎవ్వరు పలకలేదు, పలక జాలరు. ఎందుకంటే అందరిలో చీకటి ఉంది, అన్నిటిలో చీకటి ఉంది. ఒక్క యేసుక్రీస్తులో తప్ప, యేసుక్రీస్తే ఈ లోకానికి వెలుగై ఉన్నానని ఆ మహామహుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, శిలువమూర్తి, త్యాగమూర్తి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు మరణించి, మన పాపములు క్షమించి, 3వ దినాన తిరిగి లేచి నా సిద్ధపడిన వారి కోసం ఆకాశ మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతున్న ఆ 2వ రాకడకి ముందుగానే కనురెప్పపాటులో పెండ్లి కుమార్తె ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడినప్పుడు అదిగో ఆ మహిమలో మనం ప్రవేశిస్తాం. అక్కడ ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అందుకనే భక్త పౌలు ఎలాగంటున్నాడు? 2 కొరింథీ 2:15, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మనం ఈ లోకంలో అనేకులకు మాదిరిగా ఉండాలి. అందరిలా మనం ఉండకూడదు, అందరిలాగే మనం జీవించకూడదు. మనం సువాసన ఉన్నామంటే మనం పరిశుద్ధులుగా జీవించాలి. కోపానికి దూరంగా, పాపానికి దూరంగా, త్రాగుడికి దూరంగా, వ్యభిచారానికి దూరంగా, విగ్రహారాధనకు దూరంగా,
అల్ప విశ్వాసము దూరంగా వీటన్నిటిని రివర్స్ చేసుకుంటే క్రీస్తుకు చేరువలో మనం జీవించాలి. అలాంటి వాళ్ళే ఈ ప్రదేశంలో ప్రవేశించడానికి అర్హులవుతారు. ఈ పరిశుద్ధ పట్టణానికి ప్రవేశించే వాళ్లకు కొన్ని అర్హతలు బైబిల్లో రాసున్నాయి. అది బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాసున్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగ చేయుచున్నారు. మనం ఈ లోకములో ఎవ్వరికి అన్యాయం చేయకూడదు, సరిహద్దుల గొడవలకు వెళ్ళకూడదు. మన సరిహద్దును దోచుకున్నా విడిచిపెట్టాలి, మన ధనాన్ని వాళ్ళు తీసుకున్నా విడిచిపెట్టాలి, మన వస్త్రాలు వాళ్ళు దొంగిలించినా విడిచిపెట్టాలి. మనకు కలిగింది వాళ్ళు తీసుకున్నా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని చెప్పి దాన్ని విడిచిపెట్టాలి. దానికోసం మనం చింతించకూడదు, అది కావాలని మనం ఆశించకూడదు. అన్యాయస్తులు దేవుని రాజ్యం చేరరు. మనము అవతల వాళ్ళది కూడా ఆశించకూడదు. ఒక చిన్న కూరగిన్ని కూడా మనం ఆశించకూడదు. మనకున్న బంగారము అమ్మ వాళ్ళదైతే అత్తగారిదైతే వాళ్ళు ఆశిస్తే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. అవతల వాళ్ళది ఏదైనా మన దగ్గర ఉంటే చిన్న ప్లాస్టిక్ బ్యాగ్ అయినా సరే తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ చిన్న చీపురు పళ్ళ నీ దగ్గర ఉన్న 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగు వానిది ఏది ఆశించరాదు. అంటే ఇక్కడ ఏమంటున్నారు? 8వ వచనం. అయితే మీరు అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, 2 విగ్రహార్థికులైనను, 3 వ్యభిచారులైనను, 4 ఆడంగితనం గలవారైనను, 6 పురుష సంయోగులైనను, 7 దొంగలైనను, 8 లోబులైనను, 9 త్రాగుబోతులైనను, 10 దోషకులైనను, 11 దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. గమనించారా? మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, కడగబడ్డాం. యేసుక్రీస్తు మరణించిన ఆ పరిశుద్ధ రక్తంలో మనము కడగబడ్డాం, మనం ప్రత్యేకించబడ్డాం. ఈ లోకములో ఉన్నది ఏది మనది కాదు అని అనుకొని క్రైస్తవులు జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నది దేనిని మీరు ప్రేమించకూడదు. ఈ లోకములో ఉన్న ఆస్తినైనా, మీ గృహాన్నైనా, మీ వస్త్రాన్నైనా, ఒకప్పుడు మీరు బంగారం ప్రేమించారు, ఇప్పుడు విడిచిపెట్టాలి. ఒకప్పుడు డబ్బును ప్రేమించారు, విడిచిపెట్టండి. ఒకప్పుడు అందాన్ని ప్రేమించారు, విడిచిపెట్టాలి. ఒకప్పుడు మంచి ఆహారాన్ని ఆశించారు, విడిచిపెట్టాలి. ఒకప్పుడు మీరు కార్లు ఆశించారు, లగ్జరీ లైఫ్ని ఆశించారు, విడిచిపెట్టాలి. క్రీస్తు పూర్వం మీరు ఏదైతే ఆశించారో క్రీస్తులోకి వచ్చాక ఇవన్నీ విడిచిపెట్టాలి. పౌలు ఇందులో 11 విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా నువ్వు దేవుని రాజ్యం చేరలేవని చెబుతూ ఉన్నప్పుడు ఇందులో మనము 4 విషయాలు మాత్రమే నెరవేరుస్తున్నాం, 8 విషయాల్లో ఫెయిల్ అవుతున్నాం. అందుచేత ప్రభువైన దేవుడు మరలా తిరిగి ప్రకటన ముగింపులో మరొకసారి ఇదే విషయాలను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అపతికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ వార్తలో ప్రభువైన క్రీస్తు పరలోకం నుంచి తన ప్రియమైన బిడ్డలకు, పరిశుద్ధులకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇందులో 8 విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలులో వివరించిన విషయాలు 11, మళ్ళీ చివరి ముగింపులో 8 విషయాలను గుర్తు చేస్తూ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంటే 11 విషయాల్లో మనం 4 విషయాలే నెరవేరుస్తున్నాం, 8 విషయాల్లో ఫెయిల్ అయ్యాం. అయితే మనం పరలోక రాజ్యం చేరుకోలేము. యేసును నమ్మలేని వాళ్ళు ఈ విషయాలతో సంబంధం లేదు. వాళ్ళు నరకానికి చేరులో ఉన్నారు, మనం పరలోకం చేరాలి. యేసుని నమ్మలేని వాళ్ళు మారు మనసు పొందాలి,
పాప క్షమాపణ పొందాలి, బాప్తిసం పొందాలి. ఈ 11 విషయాలను కొరింథీ పత్రికలో ఉన్న ప్రకారంగా వాళ్ళు కూడా నెరవేరిస్తే పరిశుద్ధుల గుంపులోకి వస్తారు. అయితే పరిశుద్ధులు 11 విషయాల్లో 4 విషయాలు నెరవేర్చారు, 8 విషయాలు ఫెయిల్ అయ్యారు. 1 అదేమిటో ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. దయచేసి మొదటి వారు ఎవరంటే పిరికివారు. 8వ వచనం, ప్రకటన 21:8 పిరికివారంటే దేవుని కోసం తెగించి ఏ పని చేయరు, దేవుని కోసం సాక్ష్యం చెప్పలేని వాళ్ళు దేవుని ప్రజలు అవ్వరు. బాప్తిజం పొందాక లేచి నిలబడి సాక్ష్యం చెప్పంటే భయపడిపోతుంటారు, అంటే వాళ్ళు పిరికివారు, అంటే వాళ్ళకి కూడా దేవుని రాజ్యం లేదనమాట. సువార్త ప్రకటించరు, వాళ్ళు కూడా పిరికి వాళ్ళే. వాక్యం ప్రకటిస్తే నన్ను ఏమైనా చేస్తారేమో, నాకు భయం అండి అంటారు, అది కూడా పిరికితాను. వాళ్ళకి దేవుని రాజ్యం లేదు, వాళ్ళు దేవుని పెట్టలే కానీ దేవుని రాజ్యం చేరుకోలేరు. ఎందుకంటే పిరికితనము నిన్ను నిస్సహాయ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. మరో మాట ఇక్కడ చాలా స్పష్టంగా రాసింది, అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుని మీద విశ్వాసం ఉంచరు, దైవజనుడి మీద నమ్మకం ఉంచరు, దైవజనుడి ప్రార్థన మీద నమ్మకం ఉండదు, పట్టు ఉండదు, సిద్ధాంత దగ్గరికి వెళ్ళిపోతారు. ఇల్లు కడితే సిద్ధాంత దగ్గరికి వెళ్తారు, పెళ్లి చేస్తే సిద్ధాంత దగ్గరికి వెళ్తారు, పసుపు రాస్తారు. దైవజనుని వాక్యాన్ని దేవుని పక్కన పెట్టి స్వచిత్తాన్ని అనుసరించే వాళ్ళందరూ అవిశ్వాసులు, వాళ్ళు విశ్వాసులు కాదు. కాబట్టి నువ్వు విశ్వాసగానే ఉంటేనే దేవుని రాజ్యం, లేకపోతే నీకు నరకం తప్పదు. అసహ్యులు అంటే అన్నిట్లో కలిసిపోతారు, అన్ని పెళ్ళికి వెళ్ళిపోతారు, అన్నీ తినేస్తారు, అన్నిట్లో ఉంటారు. ఆదివారం పెళ్ళొస్తే గుడి కూడా మానేస్తారు, వీళ్ళు అసహ్యులు. అలాగుంటే నువ్వు దేవుని రాజ్యం చేరుకోలేవు. నరహంతకులు అంటే ఎవరిని చంపరు, మాటలతో చంపేస్తారు. నువ్వు ఎవరినైనా బాధ కలిగేలాగా మాట్లాడితే, కోప్పడితే నరహత్య, అది కూడా హత్యే. నీ మాట వల్ల ఒక వ్యక్తి గుడికి రావడం మానేశాడు అంటే నువ్వు హత్య చేసావు అన్నమాట, అది కూడా పాపమే. కాబట్టి జాగ్రత్త. వ్యభిచారులు అంటే వ్యభిచారం అంటే నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తావో అదే వ్యభిచారం. బంగారం ప్రేమిస్తావా అది పాపం, అది వ్యభిచారం. నువ్వు ఆహారం ప్రేమిస్తావా ఎక్కువ, అది కూడా వ్యభిచారమే. యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకొని నువ్వు దానికి ఆరాధన చేస్తే అది కూడా వ్యభిచారమే, అది కూడా విగ్రహారాధన. వ్యభిచారం ఒకటే. జాగ్రత్త, అందులో నువ్వు ఉండకుండా బయటకు రావాలి. మాంత్రికులు అంటే జపిస్తూ ఉంటుంటారు, అన్యులతో కలిసిపోతుంటారు. క్రైస్తవులు కలకూడదు, అలా కలిస్తే నీకు దేవుని రాజ్యం లేదు. విగ్రహార్థికులు అంటే యేసు ప్రభు ఫోటోలు పెట్టి అగ్రతలు వెలిగించడం, దూపాలు వేయడం, క్యాండిల్స్ పెట్టడం, అది కూడా పాపమే. అబద్ధికులు అందరూ అబద్ధం ఆడితే దేవుని రాజ్యంలో పరిశుద్ధులు అంటే అబద్ధం ఆడకూడదు. కాబట్టి నీ నీతిని కాపాడుకోవాలి, ఎందుకంటే మనల్ని రక్షించిన తండ్రి పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అబద్ధాలకు దూరంగా ఉండాలి. అబద్ధం దేనివల్ల వస్తుందంటే నువ్వు తొందరపడి మాట్లాడటం వల్ల వస్తుంది. నిదానంగా మాట్లాడితే అబద్ధం రాదు. నిదానించి మాట్లాడితే నీలోంచి మాట తప్పుపోదు, పొల్లిపోదు. నిదానంగా మాట్లాడాలి, లేదంటే నోరు మూసి ఊరుకోవాలి. కొంతకాలం ఉపవాసం ఉండి మౌనంగా ఉండిపోయారు అనుకోండి, పరిశుద్ధంగా జీవిస్తారు. మళ్ళీ బయటకు వెళ్ళాక కంగారు మాట్లాడతారు. నిదానంగా మాట్లాడితే అబద్ధాలు రావు. అగ్ని గంధములతో అబద్ధికులందరూ లేనిది ఉన్నట్టు చెప్పడం అబద్ధం. ఉండి కూడా మా దగ్గర డబ్బులు లేవండి అని చెప్తారు, అది కూడా అబద్ధం, అది కూడా పాపమే. అయ్యా నాకు పని ఉంది నేను ఇవ్వలేనని చెప్పుకోవాలి. చాలామంది డబ్బుల దగ్గర అబద్ధం ఆడతారు, లేవంటారు. అవతల వాళ్ళు వచ్చి డబ్బులు అడిగినప్పుడు ఇస్తామయ్యా మా దగ్గర లేవంటారు, ఇంట్లో ఉన్నాయి కానీ లేవన్నారు, అది కూడా అబద్ధమే. భూమి విషయంలో తగద్దాలు అబద్ధాలు ఆడతారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అబద్ధాలు ఆడతారు, లేని నింద మోపడం అబద్ధం, ఇదంతా పాపం. కాబట్టి నీకు దేవుని రాజ్యం ఉండదు. కాబట్టి అందువలన ఇక్కడ వాక్యం చెప్తుందంటే అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. కాబట్టి ప్రియులారా జాగ్రత్త, ఇందులోకి వెళ్లకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని ఈ వాక్యం చెబుతుంది. కాబట్టి పరిశుద్ధులు దేవుని రాజ్యానికి హక్కుదారులు. అందుకనే పౌలు భక్తుడు ఈ వాక్యంలో ఇలా చెప్తున్నాడు, ప్రకటన 19:11 మరి పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. పరలోకం తెరవబడ్డది నీ కోసం, పరలోకం నీ కోసం ఎదురు చూస్తుంది. కిరీటం పెట్టాలి, సంతోషంతో నింపాలని ఎదురు చూస్తుంది. ప్రకటన 21:1 అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇక లేదు.
పరలోక రాజ్యంలో ఉన్న పరిశుద్ధులు నువ్వు పరిశుద్ధంగా జీవించాలని నీ మీద కన్నేసి ఉంచారు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో నీ ఇంట్లో ఎంత యథార్థంగా ఉంటున్నావు, గుడిలో ఎంత యథార్థంగా ఉంటున్నావు, నీ సాక్ష్యాన్ని ఎంత స్వచ్ఛంగా కాపాడుకుంటున్నావని వాళ్ళు ఎప్పుడు నిన్ను కనిపెడుతూ ఉన్నారు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అంటే దేవుడు మనతో నివాసం చేస్తాడు. నువ్వు ఎప్పుడు పరలోక పట్టణం కొనుకోబడతావో, ఎప్పుడైతే ఈ లోకయాత్ర ముగిస్తావో ప్రభువే స్వయంగా నిన్ను కూర్చోబెట్టి ఫ్రూట్స్ మంచి ఆహారం పెడతాడు. నువ్వు ఎలా చూస్తూ ఉంటావు, ఆయన నీకు వడ్డిస్తూ ఉంటుంటే, ఆయన ఆహారం నీకు పెడుతుంటే నువ్వు ఆయన చూసి ఏడవాలని ఆశిస్తావు, కానీ నీకు కన్నీళ్ళు తుడిచేస్తాడు ఆయన. నువ్వు ఈ లోకయాత్ర ముగించాక ఏడవడానికి ప్రయత్నం చేస్తావు, ఎందుకంటే క్రీస్తు నీకు ఎదురుగుంటా కనబడతాడు. అప్పుడు నువ్వు ఏడడానికి ప్రయత్నం చేస్తాడు. మొట్టమొదటి జరిగే కార్యం ఏంటంటే నీకు కన్నీళ్ళు తుడిచేస్తాడు. నువ్వు ఎంత ఏడ్చిన కన్నీళ్ళు రావు, చిరునవ్వుతూ ఉంటావు. ఆయన నీకు మంచి ఆహారం ఫ్రూట్స్ పెట్టి తిను అన్నప్పుడు చాలా అద్భుతమైన సువాసన వస్తుంటుంది పరలోకంలో. ఆ ఫ్రూట్స్ తినకుండా ఆ ప్రభు ముఖం చూస్తూ ఉండిపోతావు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తిను నాయన అని అంటాడు. నువ్వు తింటలేదనుకో ఆయన నిన్ను ఒళ్ళో పెట్టుకొని తినిపిస్తాడు. అమ్మ తన బిడ్డను ఎలా ఒళ్ళో పెట్టుకొని పప్పను కోడిగుడ్డు ఎలా తినిపిస్తుందో ప్రభు కూడా తన ఒడిలో పెట్టుకొని మన పిల్లలను లేక నిన్ను ఒక పసిబిడ్డలాగా లాలిస్తాడు, ఆహారం తినిపిస్తాడు. అందుకని ఇక్కడ ఉన్న వాక్యం ఏంటంటే దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అలాగన్నాడా? అప్పుడు ఇదిగో అన్నాడు. అప్పుడంటే అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు శ్రమను ఓర్చుకుంటే, పరిశుద్ధం కాపాడుకుంటే అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు ఇక్కడ మరొక మాట అద్భుతంగా రాసింది. క్షణమాత్రముండు శ్రమ నిత్యమైన మహిమకు కారణమగును. 2 కొరింథీ 4:16. క్షణమాత్రముండు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తున్నది. ఇప్పుడు శ్రమ కొంతకాలమే. ఈ కొంచెం కాలం నువ్వు ఓర్చుకుంటే శాశ్వత కాలం క్రీస్తుతో ఎంత సంతోషంగా ఉంటావు. ఇక్కడ ఓర్చుకోకపోతే నిత్య నరకం, నిత్య కన్నీళ్ళు, నిత్య బాధ. కాబట్టి ఇక్కడ క్షణం మాత్రమే, కొంచెం కాలమే శ్రమ, శాశ్వత కాలం మహిమలో నిత్య సంతోషం. ఈ శ్రమలు, నిందలు, అవమానాలే నీకు మహిమ దేహాన్ని ఇస్తాయి, క్రీస్తు ఉండే కృపను అనుగ్రహిస్తాయి. కానీ నువ్వు శ్రమను జయిస్తేనే మహిమలో ప్రవేశించగలవు. శ్రమలో ఓడిపోతే మహిమను అందుకోలేవు. 2 కొరింథీ 3:12 తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. దేవునితో మాట్లాడి దేవునితోనే గడిపిన మోషే సీనాయి కొండ దిగి వచ్చినప్పుడు ఆ మహిమను చూడలేక కళ్ళు తిరిగి పడిపోయారంట. చూసారా? వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి మహిమ నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నది. నువ్వు దేవునితో ఎంత గడుపుతావో నీ ప్రత్యక్షత అంత అద్భుతంగా ఉంటుంది. నీ మీద మహిమ, నీ మీద ఉన్న ఆ నిత్య వెలుగు, పరిశుద్ధాత్మ శక్తిని అవతల వాళ్ళు అనుభవించాలంటే నువ్వు టచ్ చేయకుండా వాళ్ళు పడిపోతుంటారు. దానియేలు 6:22లో నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి సింహాలు కూడా ముట్టుకోలేకపోయాయి. మహిమగల దేహాన్ని సింహాలు ముట్టుకోవు. మహిమగల దేహాన్ని సైతం కూడా సమీపించలేదు. నీ దేహం మహిమగలదుగా కాపాడుకోవాలంటే నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. పాపానికి దూరంగా ఉండాలి. బైబిల్కి, వాక్యానికి, ప్రార్థనకి, సహవాసానికి నువ్వు చేరువలో ఉంటే నీ దేహం మహిమగలదుగా మార్చబడుతుంది. అప్పుడు అన్నిటినీ జయించే శక్తి, సామర్థ్యము అనుకోకుండా నీకు వచ్చి ఉంటుంది. దానియేలు, మోషే, యోహాను, పౌలు వీళ్ళందరూ కూడా నిర్దోషిగా ముందుగానే అదృశ్య దేవుని పరలోకాన్ని ముందుగానే చూచి ధన్యులయ్యారు. ఈ విషయం గుర్తుపెట్టుకో.
వాళ్ళు అదృశ్యమైన వాటిని అన్నారు. ఇక్కడ 2 కొరింథీ 12:3 అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింపశక్యం కాని మాటలు వినేను. చూసారా, వశింపశక్యం కాని తేజస్సును పౌలు చూశాడు. కాబట్టి 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయును మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూసారా, మన పోలికలన్నీ ఈ లోకయాత్ర ముగించాక పరిశుద్ధులం కాబట్టి మన ముఖం కూడా ప్రకాశిస్తుంది, మన వస్త్రం కూడా ప్రకాశిస్తుంది. ఆ ప్రభువును కలుసుకుంటాం. ప్రకటన 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన ఆహారం మనకు పెడతాడు, ఆయనతో మనం కలిసి జీవిస్తాం. మహిమలో నిత్య మహిమ మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ మహిమలోకి మనము చేరిపోదాం. ఆ మహిమ కొరకు ఈ లోకంలో ఉన్నవన్నీ మర్చిపోదాం. మనం ఈ లోకంలో దరిద్రులుగా జీవించి పరలోకం ఆ మహిమను చేరుకోవడం గొప్పతనం కదా. ఈ లోకంలో అన్నీ ఉండి, డబ్బుండి, ఉద్యోగం ఉండి, ఆరోగ్యం ఉండి, అన్నీ ఉండి నరకం వెళ్ళే కంటే ఈ లోకంలో లాజర్లాగా దరిద్రులుగా బ్రతికి ఈ లోకంలో డానియేల్లాగా బ్రతకడం, పౌల్లా బ్రతకడం, మోసేలాగా బ్రతకడం, ఏలీలాగా పరుసంగా బ్రతకడం మేలు కదా. అన్నీ ఉన్న ధనవంతుడు పాతాళంకి వెళ్ళాడు. ఏమీ లేని లాజరు తన విశ్వాసాన్ని కాపాడుకొని దరిద్రతలో దీనదశలో పరలోకం చేరాడు. అలాంటి కృప, లాజర్కి ఇచ్చిన కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. పరిశుద్ధుడు ఈ వాక్యాన్ని పెట్లు దీవించాం. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నీ అందం మోసము, సౌందర్యం వ్యర్థము, లోకములో ఉన్నదంతా శూన్యము. నీ అందం మోసము, సౌందర్యం వ్యర్థము, లోకములో ఉన్నదంతా శూన్యము. దేహమే దేవుని ఆలయం, దేహముతోనే దేవుని కొనియాడెదం. దేహమే దేవుని ఆలయం, దేహముతోనే దేవుని కొనియాడెదం. నీ అందం మోసము, సౌందర్యం వ్యర్థము, లోకములో ఉన్నదంతా శూన్యము. నందంతో ఆకర్షణ, హృదయంలో సంఘర్షణ, యేసు రక్తంలో సంరక్షణ. అందంతో ఆకర్షణ, హృదయంలో సంఘర్షణ, యేసు రక్తంలో సంరక్షణ. అందముతో అతిశయించకు, అందరినీ ఆకర్షించకు. అందముకు ఆలోచించకు, ఆత్మల కొరకు ఆలోచించుము. దేహమే దేవుని ఆలయం, దేహముతోనే దేవుని కొనియాడెదం. దేహమే దేవుని ఆలయం, దేహముతోనే దేవుని కొనియాడెదం.
నీ అందం మోసము, సౌందర్యం వ్యర్థము, లోకములో ఉన్నదంతా శూన్యము. లోకంలో ఉన్నదంతయు శరీరాస నేత్రాస, జీవపోడంబము పాప ప్రపంచం. లోకంలో ఉన్నదంతయు శరీరాస నేత్రాస, జీవపోడంబము పాప ప్రపంచం. అందమంత వాడిపోవును, వాక్యమే ఇలా నిలిచియుండును. నైనమంటి అందము ఆఖరిగా అంతరించును. దేహమే దేవుని ఆలయం, దేహముతోనే దేవుని కొనియాడెదం. దేహమే దేవుని ఆలయం, దేహముతోనే దేవుని కొనియాడెదం. నీ అందం మోసము, సౌందర్యం వ్యర్థము.